హాయ్ గాయ్స్, మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకి వచ్చేసాను. సో లాస్ట్ వీడియోలో మా ఇంటి సారి చూసారు కదా. సో ఇది మా ఊరు సారి. ఇంటి సారే అలా వెళ్ళిందంటే ఇంకా ఊరు సారి ఎలా ఉంటుందో మీ ఎక్స్పెక్టేషన్స్ వదిలేస్తున్నాను. సో చూసేయండి, ఇది మేము సదున్ పట్ట దగ్గర నుంచి తీసాను వీడియో. సో ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా వస్తారనమాట. ముందుగా వీళ్ళందరూ ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి వాళ్ళు అప్పలమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారికి కాస్త సారి సమర్పించుకొని ఇప్పుడైతే సదున్లోకి వస్తున్నారు. సో ఈ సదున్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా గరిడితో పైన మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతారు. కనకమ్మ గుడికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సో ప్రతి ఇంటి నుంచి ఆడవారు వాళ్ళ పళ్ళాలను రెడీ చేసుకొని అమ్మవారి కోసం అయితే సారిని తీసుకొని వెళ్తున్నారండి. ఊరంతా తిరుగుతారు ఈ సారిని పట్టుకొని. ఇవన్నీ పట్టుకొని అన్ని గుళ్ళకి వెళ్ళి అమ్మవార్లకి ఇచ్చేసి సో మెయిన్ టెంపుల్కి వీళ్ళు రీచ్ అయిపోతారనమాట. సో నేనైతే వీళ్ళందరికీ పలకరిస్తున్నాను, ఎందుకంటే ఇలా ఒక టైంలో అయితేనే మనందరం కూడా కలిసి ఇంత బాగా సందడిగా టైం స్పెండ్ చేసుకునేది. సో ఊరు పండగ అంటే ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా, ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మనకి కలుస్తారు. సో చాలా బాగా అనిపించింది. సో నేను అందరినీ పలకరించాను, అందరూ కూడా నన్ను చాలా ఆప్యాయంగా పలకరించారు. నేనైతే చాలా హ్యాపీ. సో అందరూ ఒక కుటుంబంలా ఉంటారండి ఈ చిన్న వాల్టేర్ ఏరియాలో అందరూ కూడా. అది చాలా బాగుంటుంది ఆ బాండింగ్ అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ బ్లూ శారీ మా మమ్మీ, ఇక్కడ నవ్వుతున్న బ్రౌన్ కలర్ డ్రెస్ మా చెల్లి. సో ఇక్కడ మనం మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. గుడి ఎంట్రన్స్లో చూసారా జనాలు ఎలా ఉన్నారో. అస్సలు ఎంత రష్గా ఉంది అంటే మీకు ఒకసారి ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది మా ఊరు సారీ ఎలా వెళ్ళిందో. చిన్న వాల్టేర్ కనకమ్మ తల్లి సారీ అంటే మాటలా చెప్పండి, అంత బాగా అంత ఘనంగా వెళ్ళింది. ఐ ఫెస్ట్ అంటారు కదా, అలా అనమాట. ఒకసారి మీరే లుక్ చేసుకోండి, చిన్న వాల్టేర్ సారీ అమ్మవారి సారీ ఎలా వెళ్తుంది చూసారా, ఎంతమంది జనం. సో ఇలా మనం టెంపుల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ సారి సమర్పించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ లైన్లో అయితే ఉన్నారండి. చక్కగా బ్యారిగేట్స్ పెట్టేశారు, ఎవరికి ఇబ్బంది లేకుండా. మంచిగా యాదవ్ స్టార్స్ అసోసియేషన్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారండి. సో పండగ అయితే అద్భుతంగా అయింది. ప్రతి ఒక్కరు కూడా సారి సమర్పించేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాక అందరం కూడా చక్కగా అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసాం. సో వచ్చిన వాళ్ళందరం కూడా చక్కగా సెల్ఫీస్ అయితే తీసుకున్నాం, గ్రూప్ సెల్ఫీస్ తీసుకున్నాం. సో మంచిగా టైం అయితే మాకు స్పెండ్ చేసాం అనిపించింది. ద వర్త్ టైం అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ పండగ ఇక్కడతో అయిపోలేదండి. సో ఆర్కెస్ట్రా అవుతుంది అండ్ సదున్ దగ్గర కొంచెం పులివేషాలు అవన్నీ కూడా అవుతున్నాయంటే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. సో ఏంటి అంటే ఈ 9 days ఫెస్టివల్ కూడా అమ్మవారిని 9 అలంకారాల్లాగా చేశారు. అది నేను నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మేము చక్కగా సెల్ఫీస్ అయితే తీసుకొని డే అయితే చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం. పండగ అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. రాబోతున్న వీడియోస్ ఇంకా బాగుంటాయి, మిస్ కావద్దు. సో మీరు చూసినట్టయితే ఆర్కెస్ట్రా మంచిగా సాంగ్స్ పాడుతున్నారు. మనం ఏమైనా తక్కువ తిన్నాం, వాళ్ళకన్నా పెద్ద కోకలం కదా మనం, అందుకని మనం కూడా పాడేస్తున్నాం అన్నమాట. సో ఇదండి పండుగ అయితే ఇలా అయింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో చాలా వరకు అందరూ ఏంటి అంటే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ఒక సపోర్టే కదా అడిగాను. సో మంచి కంటెంట్తో వచ్చేస్తాను. సో మీరైతే నాకు చేయాల్సిందల్లా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో మా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఈవెంట్ మీతో షేర్ చేసుకున్నప్పుడు మీరు కూడా నాతో కనెక్ట్ అయి ఉండాలి కదా. సో థ్యాంక్ యూ.